అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ఒక మహారాజు పాలించేవాడు. ఆ రాజు చాలా తెలివైనవాడు, ధర్మపరుడు, ధైర్య సాహసాలు కలవాడని చాలా పేరు తెచ్చుకుంటాడు. ఓసారి రాజుగారి సభకు 2 స్త్రీలు ఒక పసిబిడ్డను తీసుకొని వస్తారు. మహారాజు వారిని మీ సమస్య ఏమిటని అడుగుతారు. అప్పుడు మొదటి స్త్రీ, మహారాజా, ఇది నా బిడ్డ. హఠాత్తుగా ఈమె వచ్చి ఈ బిడ్డ తన బిడ్డ అని అంటోంది. ధర్మప్రభువులు మీరు, నాకు న్యాయం చేసి నా బిడ్డను నాకు ఇప్పించండి అని అంటుంది. లేదు మహారాజా, ఇది నా బిడ్డ. నేను 9 మాసాలు మోసి కన్నాను. దయచేసి నా బిడ్డను నాకు ఇప్పించండి అని అంటుంది మరొక స్త్రీ. మహారాజు ముందే అబద్ధాలు ఆడుతున్నారా? మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఈ బిడ్డకు నిజమైన తల్లి. మర్యాదగా నిజమైన తల్లికి బిడ్డను ఇచ్చేస్తే సరే, లేదంటే కఠినంగా శిక్షిస్తాను అని అంటాడు మహారాజు. నేనే ఈ బిడ్డకు నిజమైన తల్లిని మహారాజా. ఈమె కావాలనే తల్లి బిడ్డలను వేరు చేయాలని చూస్తుంది. నాకు న్యాయం చేయండి ప్రభు అని అంటుంది మొదటి స్త్రీ. లేదు మహారాజా, ఈ బిడ్డకు నిజమైన తల్లిని నేనే. బిడ్డను నాకు అప్పగించి ఈమెను కఠినంగా శిక్షించండి అని అంటుంది మరొక స్త్రీ. మహారాజు హెచ్చరించాక కూడా 2 స్త్రీలు మళ్ళీ బిడ్డ తనదే అంటే తనదే అని అంటున్నారే తప్ప ఎవ్వరూ నిజం ఒప్పుకోరు. ఇప్పుడు ఏం చేయాలా అని బాగా ఆలోచించిన మహారాజు, సరే అయితే మీ 2 నిజమైన తల్లులు మేమే అని అంటున్నారు. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి బిడ్డను అప్పగిస్తే రెండో వారికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ బిడ్డను 2 ముక్కలు చేసి చెరొక ముక్క పంచి మీ ఇద్దరిలో ఎవ్వరికీ అన్యాయం జరగకుండా చూస్తాను అని అంటాడు మహారాజు. అప్పుడు ఒక స్త్రీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండగా రెండో స్త్రీ మాత్రం, వద్దు మహారాజా, ఆ బిడ్డను 2 ముక్కలు చేయొద్దు. ఆ బిడ్డ నాకు వద్దు, ఆమెకే ఇచ్చేయండి. నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు అని ఏడుస్తుంది. వెంటనే మహారాజు, ఏడుస్తున్నామే బిడ్డ కన్న తల్లి. ఆమె తల్లి కాబట్టే బిడ్డను 2 ముక్కలు చేస్తామనగానే వెంటనే స్పందించి బిడ్డ తనకు వద్దని క్షేమంగా ఉంటే చాలని చెప్పింది. వెంటనే మోసం చేయడానికి వచ్చిన నకిలీ తల్లిని బంధించి అసలైన తల్లికి బిడ్డను అప్పగించండి అని అంటాడు మహారాజు. తన బిడ్డను తనకు అప్పగించినందుకు మహారాజుకు ధన్యవాదాలు తెలిపి సంతోషంగా వెళ్ళిపోతుంది బిడ్డ తల్లి.